ఈరోజు కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తల జనహృదయ నేత రాజీవ్ గాంధీ గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భవిష్యత్తు కోసం మార్గాలు వేస్తున్న నాయకుడు, బహుజన బాంధవుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినోత్సవం. వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, నేను, మేయర్ గారు, ఇంకా మిగతా నాయకులందరం కలిసి వారి జన్మదినాన్ని చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల మోడీ పాలనలో మధ్యతరగతి బ్రతుకులు కకావికలం అయిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు. విదేశీ శక్తులకు మనం తలొగ్గుతూ ఉన్నాం. ఇంత విపత్కరమైన పరిస్థితి దేశంలో ఈరోజు లేకుండా, ఇటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక ఆశా కిరణం లాగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కనబడతా ఉన్నారు. వారి మంచి మనసు, సమస్యల పట్ల స్పందించే గుణము, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా తిరిగి తెలుసుకున్న వైనం ఈరోజు ప్రజల గుండెల్లో రాహుల్ గాంధీ గారికి ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇప్పటి వరకు ఏ పదవి కూడా వారు అలంకరించలే. 2 సార్లు అవకాశం వచ్చినా ఆయనను పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరిన ప్రధానమంత్రి పదవిని వారు తీసుకోలే. మాకు యువకుడిని, నాకు అవకాశాలు వస్తాయి, కానీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అనుభవజ్ఞుడు, వారిని కంటిన్యూ చేయాలని చెప్పి ఉదాత్తంగా పదవీ త్యాగం చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి చరిత్ర కలిగిన, అటువంటి మనస్సు కలిగిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు ప్రధాని పీఠం మీద చూడాలి అని చెప్పి కోట్లాది మంది భారతీయులు నిజంగా కలలు కంటా ఉన్నారు. మోడీ గారి పాలన పైన విసుగు చెంది మోడీ గారితోటి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఈ దేశాన్ని ఇంకా ముందుకు నడపలేము, తిరోగమన దారిలో దేశం పోతా ఉంది అని చెప్పి నిర్ణయానికి వచ్చిన దేశ ప్రజలు, వారందరికీ కూడా ఒక వేగుచుక్కలాగా, ఒక ఆశాదీపంలాగా రాహుల్ గాంధీ గారు కనబడతా ఉన్నారు. కేవలం తన మంచి మనస్సుతోటి, పోరాట తత్వంతో ఈరోజు కోట్లాది మంది హృదయాలను చురగొన్నాడు. అందుకే పెద్ద ఎత్తున యువత తరలి వస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లోనే కాదు, సామాన్య జనాల్లో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో వారి జన్మదినోత్సవాన్ని మహబూబ్ నగర్ పట్టణంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం అనేది ఒక చరిత్రాత్మకమైన సంఘటన. ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజల్లోకి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను తీసుకెళ్లి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ ఫలాలను గడప గడపకు తీసుకుపోవడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త త్రికరణ శుద్ధిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యకర్తలు మళ్ళొకసారి పెద్ద ఉద్యమానికి సంసిద్ధత వ్యక్తం చేయాలా, పోరాటం చేయాలా. ఈ 2.5 సంవత్సరాలు ప్రజల్లో భాగమై పెద్ద ఎత్తున మనకు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తెలంగాణ నుంచి కూడా కంట్రిబ్యూషన్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి 17 ఎంపీలకు 17 ఎంపీలు మనం గెలిపించుకొని రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.